ప్రభుత్వానికి పెద్ద తగిలినట్టు. నిన్న శాంతియుతంగా ప్రతిపక్షపు హక్కుగా నిరసన తెలియజేసేటటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, యువజన విభాగం మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఉమ్మెత్తి పోస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి తీరును ఆక్షేపిస్తూ ఆయన బస చేసినటువంటి హోటల్ దగ్గర శాంతియుతంగా ప్లకార్డులను ప్రదర్శిస్తే వాళ్లను హీనాతిహీనంగా కొట్టి చితకబాది మహిళలను కూడా చూడకుండా పెదాలను రక్కి చేతులు వెనక్కి తిప్పి యువజన నాయకుల మీద కాళ్లతో తన్ని చొక్కాలు చించి పోలీసుల సమక్షంలోనే ఈ దాష్టికం జరిగినా సిగ్గు లేకుండా ఈ కూటమి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ నాయుడు గారిని చంపడానికి వచ్చారని ఒక అబద్ధాన్ని పన్ని అక్కడ అసలు లేనటువంటి వ్యక్తితో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఒక రోజంతా స్టేషన్లో ఉంచి హీనాతిహీనంగా చూసి ఈరోజు కోర్టుకు తెస్తే కోర్టు వారు కుక్క కాటుకు చొప్పు దెబ్బ అన్న రీతిలో సమాధానం చెప్పారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. మీరు మమ్మల్ని రోడ్లలో తిరగనీయరా? ఊరేమన్నా మీ సొత్త? అంటే రాజకీయ పార్టీలు నిరసన తెలియజేస్తే భౌతిక దాడులు చేస్తారా? ఇంకా వ్యవస్థలు బతికే ఉన్నాయనడానికి ఈరోజు ఈ కోర్టు వారు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దానిని మేమంతా కూడా సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. మీ పట్ల, మీ దుర్మార్గాల పట్ల మేము అలుపెరగని పోరాటం చేస్తాం. రేపటి నుంచి మళ్లీ రోడ్ల మీద కూర్చుంటాం. మీరేం చేస్తారో చూస్తాం.